హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీషోలో కొన్ని చిన్న చిన్న థింగ్స్ తీసుకున్నానండి. లైక్ స్టడ్స్ కానీ, రింగ్ కానీ, అలాగే బ్రాస్లెట్, ఇలాంటి ఒక చైన్ ఇలాంటివి తీసుకున్నాను. అవన్నీ ఆఫ్టర్ యూసేజ్ ఎలా ఉన్నాయో చూపిస్తాను. నేను చూడండి ఎలా వాటిని జాగ్రత్తగా పెట్టాను. ఏంటంటే అవన్నీ తక్కువ కాస్ట్లోనే తీసుకున్నాం కాబట్టి వాటిని మనం జాగ్రత్తగా స్టోర్ చేసుకోవాలి. అలా స్టోర్ చేయకుండా ఉంటాయంటే అవి పాడైపోతాయి. నేను తీసుకున్న వాటిలో ఫస్ట్ థింగ్ వచ్చేసి రింగ్ అండి. ఈ రింగ్ చూసారా ఎంత బాగుందో. నేను తీసుకున్న ఐటమ్స్లో ఏ ఐటమ్ కూడా ఎక్కువ కాస్ట్ అనేది ఏముండదండి. అన్నీ 150కి కిందే ఉంటాయి కానీ ఏవి ఎక్కువ కాస్ట్ అనేది ఉండదు. ఈ రింగ్ విషయానికి వచ్చేసి ఈ రింగ్ ఫినిషింగ్ కానీ అలాగే స్టోన్ ఊడిపోవడం కానీ అలా ఏం లేదండి. అంటే కొంతమంది రింగ్ పెట్టుకుంటే అది కుచ్చుకుపోతూ ఉంటుంది కదా అక్కడ స్టోన్ దగ్గర, అలా ఏం లేదు. ఈ రింగ్ చాలా బాగుందండి. నెక్స్ట్ వచ్చేసి ఈ స్టడ్స్ అండి. ఈ స్టడ్స్ అనేవి మనం జస్ట్ క్యాజువల్ వేర్కి బాగుంటాయి. అలాగే ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి, కాలేజ్ గోయింగ్ వాళ్ళకి చాలా బాగుంటాయి. ఇవి అందరికీ సూట్ అవుతాయి కదా. పద్దాకా మనం హెవీగా పెట్టుకోవడానికి ఇష్టపడం కదా. అలాంటి టైంలో ఇలాంటివి పెట్టుకోండి, చాలా బాగుంటాయి. ఇవి లుక్ వైజ్ కానీ ఫినిషింగ్ వైజ్ కానీ చాలా బాగున్నాయి. ఇవి పెట్టుకుంటే ఇచ్చింగ్ అలా ఏం లేదండి. ఇవి అన్నీ స్టోన్స్ కదా, ఈ స్టోన్స్ ఊడిపోవడం కానీ అలా ఏమి లేదండి. కానీ ఏం చేయాలంటే మనం కనుక వీటిని పెట్టుకొని స్నానం చేయడం, ఫేస్ వాష్ చేయడం అలా చేయకూడదు. అసలు వీటిని తడపకూడదు. తడిపితే కనుక ఇవి పాడైపోతాయి. తడపకుండా యూజ్ చేసుకోవాలి. ఇవి నేను తీసుకున్న ఇంకో జత అండి. ఇవేంటంటే ఇవి సేమ్గానే ఉంటాయి కానీ జస్ట్ ఏదో లిటిల్ బిట్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇవి కూడా అంతే. స్టోన్ వర్క్ కానీ అలాగే ఫినిషింగ్ కానీ అంతా బాగుంది. మెయిన్గా ఏంటంటే వీటిని జాగ్రత్తగా స్టోర్ చేసుకోవడమును, అలాగే తడపకుండా ఉండడం. తడిపితే కనుక ఏదైనా పాడైపోద్దండి ఇలాంటివి. అలాగే చూడండి ఇక్కడ ఇది పెట్టుకునేది హుక్ ఉంటుంది కదా, ఆ హుక్ ఎంత బాగా ఇచ్చారో. వీటి ఫినిషింగ్ బాగుందండి. మెయిన్గా పెట్టుకుంటే కుచ్చుకోవడం కానీ అలా ఏం లేదు. ఇవి పెట్టుకుంటే చాలా కంఫర్ట్గానే ఉన్నాయి. మనం పెట్టుకోవడం, మన పని అయిపోయాక వీటిని తీసేయడమే కానీ అలా ఎక్కువసేపు ఉంచుకొని వీటిని స్నానం చేయడం, అలాగే తడపడం అలా చేస్తే కనుక ఇవి వెంటనే పాడైపోతాయి. చూస్తున్నారుగా ఇవి రెండు ఎంత బాగున్నాయో. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వీటిని తప్పకుండా తీసుకోవచ్చండి. ఇవి చాలా బాగున్నాయి. ఇది నేను మీషోలో తీసుకున్న బ్రాస్లెట్ అండి. ఈ బ్రాస్లెట్ చూసారా ఎంత బాగుందో. కొంచెం పెద్దగా ఉండే చెయ్యి ఉంటుంది కదా, ఆ హ్యాండ్ కూడా చాలా బాగా ఫిట్ అయ్యిద్ది. నా హ్యాండ్ ఏంటంటే జస్ట్ నార్మల్గానే ఉంటుందండి. దీనికి ఇచ్చిన హుక్ చూడండి ఎంత క్వాలిటీగా ఉందో. ఈ హుక్ పోయిద్ది అనే సమస్య లేదు, అంత బాగుంది. అలాగే మనం బ్రాస్లెట్ పెట్టుకుంటే ఫినిషింగ్ బాగపోతే ఏంటంటే కుచ్చుకుంటాయి కదా, దీంతో ఆ ప్రాబ్లం కూడా ఉండదండి. అస్సలు కుచ్చుకోదు, చాలా సాఫ్ట్గా ఉంది. ఫినిషింగ్ అంత బాగుంది. కాబట్టి బ్రాస్లెట్లు అంటే ఇప్పుడు అమ్మాయిలందరూ ఎక్కువ బ్రాస్లెట్లే ఇష్టపడుతున్నారు కదా, అలాంటి వాళ్ళు ఈ బ్రాస్లెట్ తప్పకుండా తీసుకోవచ్చండి. ఇది చాలా బాగుంది. ఇది వచ్చేసి మీషోలో తీసుకున్న చైన్ అండి. ఈ చైన్ ఏంటంటే పిల్లలకు కానీ అలాగే పెళ్ళైన వాళ్ళకి కూడా బాగుంటుంది. ఏంటంటే హెవీగా రెడీ అయినప్పుడు జస్ట్ నార్మల్గా జ్యువెలరీ పెట్టుకోవాలి అనుకుంటాం కదా, ఆ టైంలో ఇది చాలా బాగుంటుందండి. అలాగే పిల్లలకు కూడా వేసుకోవడానికి బాగుంటుంది. ఈ చైన్ ఏంటంటే డబుల్ లేయర్ వచ్చిందండి. పిల్లల్ని ఏంటంటే ఈ మధ్య బాగా హెవీగా రెడీ చేస్తున్నాం కదా, అలా రెడీ చేసినప్పుడు వాళ్ళకి గోల్డ్ వేస్తే అది పోయిద్దని భయపడుతున్నాం కదా. అలాంటి టైంలో వాళ్ళకి ఇవి వేసామనుకో ఇది సింపుల్గాను ఉంటుంది, అలాగే పిల్లలకి అందంగా కూడా ఉంటుందండి. అలాగే దీనికి హుక్ చూసారా ఎంత బాగుందో. ఈ చైన్ ఏంటంటే అడ్జస్టబుల్ అండి, అందుకే ఇది అందరికీ సెట్ అయ్యిద్ది అని చెప్తున్నాను. ఇది అడ్జస్టబుల్, అలాగే హుక్ కూడా క్వాలిటీ చాలా బాగుంది. నేను చాలా డేస్ నుండి వాడుతున్నానండి. ఇది పాడైంది అని నాకేం అనిపించలేదు. చాలా బాగుందండి. ఎవరైనా కావాలంటే ఇది తీసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.